హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు మనం మామిడికాయలతో ఆవకాయ పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం రండి. సమ్మర్ అనగానే పుల్లటి మామిడికాయలతో ఇలా పచ్చడి చేసేసుకుంటే 1 ఇయర్ వరకు కమ్మని ఆవకాయ పచ్చడి రెడీ. ముందుగా ఏ కాయలు మనము ఊరగాయకి తీసుకోవాలో చూపిస్తానండి. ఆవకాయ అనగానే ఇవి చిన్న రసాలు కాయలండి. ఇవి కొంచెం నారగా ఉంటాయి. మనం టెంకతో పాటు వేసుకుంటే వీటిని గద్ద మామిడికాయలు అంటారు. మన సైడు జలాలు మామిడికాయలని కూడా అంటారు వీటిని. ఇవి ఊట ఎక్కువగా వస్తాయండి ఊరగాయకి. నెక్స్ట్ బెంగళూరు కాయలు అంటారు, లేదా కలెక్టర్ కాయలు అంటారు. ఇవి కూడా పుల్లటి కాయలు తీసుకున్నామంటే పచ్చడికి చాలా బాగుంటాయండి. నేను ఇప్పుడు గద్ద మామిడికాయలు అంటే జలాల కాయలు తీసుకున్నాను. ఇలా పీసెస్ కింద కట్ చేసుకుని ఒక గిన్నెతో 4 కప్పులు, ఈ గిన్నెతో 4 కప్పుల మామిడికాయలు తీసుకున్నాను. దానికి 1 కప్పు కొలతకి మిగిలిన ఐటమ్స్ అన్నీ తీసుకుంటే సరిపోతుంది. 2 స్పూన్ల పసుపు వేసేసుకొని ఇందులోనే ఆయిల్ ఒక 1/2 లీటర్ వరకు వేసేసుకుంటానండి. ఎందుకంటే ఫస్ట్ ఆయిల్ పసుపు ఎందుకు వేసానంటే పసుపు ఫస్ట్ వేసుకోవడం వలన ముక్క మెత్తబడకుండా 1 ఇయర్ వరకు గట్టిగా బాగుంటుంది. సో ఇలా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ పెట్టేసుకున్నామంటే మిగిలిన ఐటమ్స్ మనం వేసేటివన్నీ పర్ఫెక్ట్గా ముక్కకి అతుక్కుంటుందన్నమాట. 4 కప్పులకి ఇవి కారం ఎక్కువ కాబట్టి నేను 1/4 కప్పు వేస్తున్నాను. మిరప్పొడి 1 కప్పు వేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. దాంతోపాటు మెంతి పొడి 80 గ్రాములు వేసుకుంటున్నాను. ఆవపిండి 1 కప్పు, అంటే 4 కప్పులు మామిడికాయలకి 1 కప్పు ఆవపిండి వేసుకోవాలి. ఇంగువ 1 స్పూన్ వేసుకున్నాను. అలాగే పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు నేను ఇప్పుడు ఒక 1/2 కేజీకి తీసుకుంటున్నాను. కప్పు లెక్కనైతే 1/4 కప్పు వస్తుందండి. వేసుకొని ఇందులోని సాల్ట్ 1/2 కప్పుకి కొంచెం ఎక్కువ, అంటే నేను ఇప్పుడు 400 గ్రాముల ఉప్పు వేసుకున్నానండి. ఆవకాయని కలిపే ప్రాసెస్లోనే మనకి నోట్లో నీళ్ళు ఊరిపోతాయండి. ఎందుకంటే ఆవకాయ అంటేనే కమ్మనైన అమ్మ చేతి వంట. చూసారుగా, ఎర్రటి ఆవకాయ పచ్చడి, పర్ఫెక్ట్ కొలతలతో ఆవకాయ పచ్చడి రెడీ. ఫస్ట్ థింగ్ ఏంటంటే మే ఫస్ట్ వీక్ అలా పెట్టేసుకుంటే ఎండలకి చాలా కాలం నిల్వ ఉంటుంది. దాంతోపాటు నీరు ఎక్కడ తగలకుండా చేతులకు కానీ, గిన్నెలకు కానీ, గోర్లలో కానీ, మనం తీసుకునే ప్లేట్స్ కానీ, బౌల్స్ కానీ దేనికి తడి లేకుండా చూసుకోవాలండి. అప్పుడే పచ్చడి అనేది ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. నేను ఇలా ప్లాస్టిక్ బౌల్లో వేసుకుంటున్నాను. పిల్లల దగ్గర జాడీ కొంచెం కష్టమని. చూసారుగా, నూనె మనకు కరెక్ట్గా వేసుకున్నాను. ఇప్పుడు కాస్త తక్కువగా ఉన్నట్లే అనిపిస్తుంది ఆయిల్. ఒక రోజుకి ఎలా వస్తుందో ఆయిల్ ఊట అంతా కలిపి ఎలా వస్తుందో మనం వీడియోలోనే చూద్దాం. థ్రోట్ ఇన్ఫెక్షన్ అయ్యి వాయిస్ కాస్త మారిందండి. చూసారుగా, ఒక నైట్కి ఆయిల్ అనేది ఇంత బయటకు వచ్చింది. చూసారుగా, ఎంత పర్ఫెక్ట్ కలర్ అండ్ టెక్చర్తో పర్ఫెక్ట్గా కుదిరింది కదండి ఆవకాయ పచ్చడి. మంచి ఎర్రటి కలర్తో రుచికరమైన ఆవకాయ పచ్చడి రెడీ. చూసారుగా, ఆవకాయ అంటేనే ఆనందం. మీరు ట్రై చేసి పికిల్ ఎలా వచ్చిందో టేస్ట్ గురించి నాకు కమెంట్స్లో మెన్షన్ చేయండి. చూసారుగా ఎంత బాగా వచ్చిందో. ఆవకాయ అంటేనే చివర్లో ఇలా రైస్ వేసి కలిపి అందరికీ ఒక్కొక్క ముద్ద పెడితేనే ఆవకాయ.
మా చేతన్ చూడండి, నాకు ముక్క కావాలని అడుగుతున్నాడు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ మై ఛానల్ మౌనిక కర్ణం. పర్ఫెక్ట్గా ఉందని నాకు అనిపించింది. మా వదిన పిల్లలైతే నాకు ఫస్ట్ పెట్టద్దమ్మా అంటూ ప్లేట్స్ ఇచ్చేశారు. టేస్ట్ బాగుందని కమెంట్ చేశారు.